హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం చేయబోతున్నాం ర్యాంక్ పుష్. ఓకే, మనమైతే మన గన్ తీసుకుందాం. మన మన ముందరలో అయితే కొంచెం అంతంత అనిపిస్తారు. మనమైతే మన వాళ్ళు నార్మల్ ఉన్నారు, అంత ప్రో ఏం కాదు. ఓకే, మనకైతే ఇక్కడ వైట్ కలర్ బండల్ బాగానే అనిపిస్తుండు. ఇంకా ఆడ దో నంబర్ ఆడనే ఏడనే వెళ్ళిపోతుండు. ఇక వైట్ కిందికి పోతుండు. మనం ఇడికే పోదాం. ముగ్గురు ఒకలాగా వెళ్ళిపోయాం. నాలుగోడు ఎక్కడ ఉండు అక్కడనే ఉండు, ఏం కాదు. ఓకే, ఫస్ట్ అయితే మనం వీడి నుంచి చూడొచ్చు ఏదైనా. ఓకే, ఆడైతే నాకు ఒకడు కనిపించిండు, కానీ చక్కగా తాకితే బుల్లెట్స్ ఇది లాంగ్ రేంజ్ పోతలే ఎక్కువ. ఓకే, ఆయనకి తాకితే మన దో నంబర్ గాడు పోయి అవుట్ అయిపోయాడు. ఏక్ నంబర్ గాడు. ఓకే, మనమైతే ఇక్కడ ఇంటి డ్యామేజ్ ఇద్దాం. ఆడు ఒక వైట్ కలర్ బండలో ఉండు, అన్నీ అవుట్ అయిపోయినాడు. ఓకే, మన 3 నెంబర్ అయితే ఇప్పుడు వచ్చిండు అప్పటి నుంచి. ఓకే, ఇంకొకడు అవుట్. ఓకే, ఇంకొకడు అవుట్. అండ్ ఇది చౌబల్ టెక్టాన్ గాయస్. ఈ చౌబల్ టెక్టాన్కి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ మ్యాప్ వచ్చింది. ఈ మ్యాప్లో ఎప్పుడైతే ఎక్కేది ఉంటుంది, నాకు ఎక్కేదంటే అంతంత ఇష్టం ఉండదు, కానీ నో ప్రాబ్లం, మనం మంచిగా ఆడి చూపిద్దాం. ఎందుకంటే పైనుంచి కిందికి అక్కడ ఇలా రాయిలు ఉంటాయి కదా, ఎక్కువసేపు క్యాంపింగ్ చేస్తారు కొంతమంది. క్యాంపింగ్ చేసినా జరసేపు చేయాలి, కానీ ఎక్కువసేపు చేయొద్దు. సిఎస్ ర్యాంక్ అంటే క్లిక్లో కలిసిపోవాలి. మన 4 నెంబర్ నేనే సారీ, మన 3 నెంబర్ మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళిపోయినట్టుండు, తెలియదు. ఇక మా వాళ్ళు ఇట్లుండ్రు గైస్, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు. నేనైతే ఒక మ్యాచ్ గెలిపించిన, ఇప్పుడు వీళ్ళ చూడాలి. వీళ్ళ మీద భరోసా ఉంటే గెలిపిస్తారు. ఓకే, ఒక నాక్ అయిపోయిండు. ఇట్లా నాక్ చేస్తే ఒక్కొక్కరిని మేము కూడా శాంతి వాడతాం. ఓకే, ఆడు ఇంకొకడు ఉండు, వాళ్ళకు కూడా ఇట్లా శాంతి కలిగిస్తాం. మేము ఒక 2 కిల్లు వేయచ్చు, కానీ నేను ఒకరిని చేసిన ఒకడు చేసిండు, మళ్ళీ ఇంకొకడు ఎట్లా అవుట్ అయ్యండి ఏమో గైస్. ఓకే, ఏడుండు కనిపించలేడు. ఆడ నీడలు ఉండు చాలా, అందుకనే నాకు ఇది ఎంత ఇష్టం ఉంటుంది గాయస్. ఆడ నీడలు ఉండే బ్లాక్ షర్ట్ ఏదో వేసుకొని నాకు అంతగా అనిపించలే, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నేను జర మాటలలో పడిపోయినా. ఓకే, 2 నంబర్ గాడి కింద ఉండు. నేను ఎందుకు అవుట్ అవుతలేను అంటే, ఇప్పుడు నేను అవుట్ అయితే నా గన్లు పోతే, మనోడు దాంట్లో కూడా ఆఫ్లైన్ ఉండు. అలా దాంట్లో ఒక్కని కోసం ఇంత సేవ్ చేస్తారు గాయస్ కొట్టడానికి. నేను అవుట్ అయిపోతే అప్పుడు లోపల చలో వావ్ విన్ అయినామా, జోన్లో అవుట్ అయినా అప్పుడు. ఓకే గైస్, నో ప్రాబ్లం. పోయినసారి అయితే నా గన్ బచాయించుకుంది, నేను జర వెస్ట్ గిన్నె తీసుకుంటా. అందుకోసమే ఎప్పుడు కానీ వెస్ట్ తీసుకోవడంలో పైసలు వేస్ట్ చేయాలి, కానీ గన్ కాదు. గన్ ఒకటి ఉంటే చాలు ఏదైనా. ఓకే, వీళ్ళైతే ముందర జల్దీ వెళ్ళిపోతారు. నేనైతే మెల్లగా పోతున్నా పైనకి జెర్సేపు ఆలోచించి. ఓకే, ఇక్కడ వైట్ గాడు పోతలేడు, ఇప్పుడు పోయిండు. నేను అందరూ పోయినాక మెల్లగా పోతా గైస్, ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళిపోతే చూడండి ఆడిద్దరు పోయారు, ఇద్దరు అవుటే వస్తారు. నేను అందుకోసం టీంలతో పోను, ఇట్లా సోలోలో ఇట్లా వెళ్తా. వాళ్ళు వస్తే నా వెనకాల వస్తారు అంతే. ఓకే, ఆడైతే మన వాళ్ళు ఒకరిని నాక్ చేసినట్టు, నేను ఇంకొకరిని నాక్ చేసిన, ఇద్దరు అయిపోయారు. నాకు కూడా చాలా హెల్త్ తగ్గిపోయింది. పోయినాడు ఏ నుంచి కొట్టిండేమో గైస్, కనిపిస్తలేదు ఇలా మ్యాప్లో చక్కగా. నాకు కొత్త మ్యాప్ కదా జర అలవాట్లేదు. ఓకే, అయిపోయారు. నేను ఈ మ్యాచ్ అసలుకి ఓడిపోతాం అనుకునే మ్యాచ్ గెలుస్తున్నాం గైస్, మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడైతే నాకు తెలిసి ఇదే మ్యాప్ కూడా నాకు తెలియదు గైస్, అన్ని కొత్త మ్యాప్స్ వచ్చినాయి, నాకు పాత మ్యాప్స్ ఏవి రాలే. ఈరోజు మమ్మల్ని చూస్తున్నాడు, ఈడేం చేస్తుండో జర కామెంట్లో రాయండి గైస్, ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తా. ఏడు అది పోయింది. ఈ ఈమోట్ నాకు కూడా వస్తుంది, కానీ పేరు కనిపిస్తలే, అందుకోసం కొనలే నేను. ఏదైతే బైక్ స్కిన్ కొందామని ఆగిన, ఇంకొక లెవెల్ అయితే అన్నీ నావి చార్జ్ అయిపోతాయి. ఓకే గైస్, ఆడైతే ఒక నాకుండు, తర్వాత మాట్లాడుతున్న దాని గురించి. మన వాళ్ళ దాంట్లో ఒకడు అవుట్ అయిపోయిండు.
ఇంకొకడు కూడా అవుట్ అయిపోయాడు, వానికి రివైవ్ ఇస్తున్నట్టుండు. ఓకే, అలా దాంట్లో ఇద్దరు ఉండ్రు. ఇంకా నా ముందర ఒకడు ఉండు, జర వెనకాల నుంచి కొడదాం వానికి. స్ట్రేట్ టు స్ట్రేట్ పోతే ఎట్లయినా అవుట్ అయ్యేదే. జర మెల్లగా వెనకాల నుంచి పోతే వానికి కూడా సర్ప్రైజ్ ఉంటుంది. ఓకే, నేను ఒక్కనున్నా, ఒకడు అయిపోయిండు. నేను చెప్పినాను కదా గాయస్, జర వెనకాల నుంచి పోతే జర సర్ప్రైజ్ ఉంటుంది. వానికి తెలియలే కూడా. అండ్ ఇది రన్నింగ్ బుయ్యా గాయస్, వాటే బుయ్యా, ఓపీ బుయ్యా గాయస్. సో ఈ బుయ్యా కోసం మీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.